నందమూరి బాలకృష్ణ ప్రేక్షకుల ఫైర్ బ్రాండ్. మరి ప్రస్తుతం అయితే మాత్రము వరుస ప్రాజెక్ట్‌లతోని దూసుకుపోతున్నారనే చెప్పుకోవాలి. 'అఖండ 2'కి సంబంధించిన ప్రతి ప్రమోషను గూడా చాలా హైలైట్‌గా ఉంటూ ఉంటుంది. దానిలో అసలు సినిమా వచ్చే వరకు గూడా ఫ్యాన్స్ వెయిట్ చేసిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఎప్పుడెప్పుడా అని జెప్పేసి ఫ్యాన్స్ రోజు రోజుకి వస్తున్న అప్డేట్స్, రోజు రోజుకి రిలీజ్ చేస్తున్న ప్రమోషన్స్ దృష్ట్యా వాళ్ళందరూ గూడా అత్యంత ఉత్సాహంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే మరింత ఉత్సాహాన్ని పెంచుతూ కూడా బాలయ్య దూసుకుపోతున్నారనే చెప్పుకోవాలి. మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రము నెక్స్ట్ మూవీ 'గోపీచంద్‌తో' తీయబోతున్నారు. దీనికి సంబంధించి సన్నాహాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ మూవీ షూటింగ్‌కి సంబంధించిన పూజ గూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మూవీలోని బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లోని డబుల్ ధమాకాతోని మనకి ఎంటర్ కాబోతున్నారు. మరి ప్రేక్షకులకి నిజంగానే ఇది డబుల్ ధమాకా అనే చెప్పుకోవాలి. దీనిలో 2 రకాల క్యారెక్టర్స్‌తోనైతే మాత్రము బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నారు. మరి మనకు గతంలో ఆల్మోస్ట్ మనం ఈ సినిమా గురించి చర్చించుకున్నాము. 'వీరసింహారెడ్డి' మంచి హిట్ ఇచ్చిన 'వీరసింహారెడ్డి' సినిమాకి సంబంధించి బాలయ్య అలాగే గోపీచంద్ జోడీ అయితే మాత్రము నిజంగా భారీ అంచనాలు వేసుకోవచ్చు అని ప్రేక్షకులు గూడా ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తోనున్నారు. మరి వీరి మాస్ ఎనర్జీ అలాగే గోపీచంద్ స్టైలిష్ టేకింగ్ గూడాను కలిస్తే ఇక 2 కూడాను బాక్స్ ఆఫీస్ ఖచ్చితంగా బద్దలవ్వాల్సిందే అని జెప్పేసైతే ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. బద్దలు కొట్టాలని జెప్పేసి బాలయ్య గూడా డిసైడ్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది. మరి ప్రస్తుతం అయితే మాత్రము ఈ సినిమాకి సంబంధించి మరి 'ఎన్‌బీకే 111'కి సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. అలాగే పూజ గూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇందులో ఏ రోల్ ప్లే చేయబోతున్నారు? ఎవరు హీరోయిన్‌గా బాలయ్యకి పార్ట్నర్‌గా వ్యవహరించబోతున్నారు? ఇవన్నీ గూడా ఆ రోల్స్ గురించి గూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఉంది దీనిలోని. మూవీకి సంబంధించి ఒక స్పెషల్ ఐటెమ్ సాంగ్ ఉంది. అందరిని ఉర్రూతలూగించడానికి అని జెప్పేసైతే మూవీ టీమ్ చెప్తూ ఉంది. అయితే ఆ స్పెషల్ సాంగ్‌లోని ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు యాక్చువల్‌గా సస్పెన్స్. బట్ ఖచ్చితంగా అది రివీల్ చేయాల్సిన టైం వచ్చేసింది కాబట్టి, ఎందుకంటే మనకు ఆల్రెడీ మూవీ టీమ్ నుంచి రివీల్ అయిపోయింది. 'మిల్క్ బ్యూటీ' తమన్నా మాత్రమే ఈ సాంగ్‌కి నాకు కావాలి అని జెప్పేసి బాలయ్య చెప్పడము, మరి ఆ సాంగ్‌లోని ఐటెమ్ సాంగ్‌లోని ఆల్మోస్ట్ ఇప్పటికే ఐటెమ్ సాంగ్‌తో 'ఆజ్ కీ రాత్' సాంగ్‌తోనే ఒక షేక్ చేసేసింది తమన్నా హిందీ మూవీలో. మరి అటువైపు నుంచి గూడా ఇప్పుడు మళ్ళా మన తెలుగు మూవీలో బాలయ్యకి సంబంధించిన మూవీలో గూడా తను ఒక ఐటెమ్ సాంగ్‌తోనైతే ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి ఈ సాంగ్ చాలా స్పెషల్‌గా ఉంటుంది అని జెప్పేసైతే అంటూ ఉన్నారు. ఎందుకంటే బాలయ్య, తమన్నా కాంబినేషను అసలు అంటే ఊహకి గూడా అందనంత ఎక్స్‌పెక్టేషన్స్ ఆహ్, అంచనా వేసుకుంటూ ఉన్నారు అందరూ గూడాని. ఇంకా ఎంత క్రేజ్‌గా ఉంటుంది ఈ సాంగు అని జెప్పేసి. సో, ఎందుకంటే లేటెస్ట్‌గా చూసాం మనము. తమన్నా అసలు తను గూడా స్టెప్స్ అన్నీ గూడా ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తోని 'ఆజ్ కీ రాత్'లోనైతే మాత్రం అందరిని అసలు ఆహ్, చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సాంగ్‌లో చాలా స్పెషల్‌గా కనిపించింది. మరి సేమ్ అదే క్వాలిటీ ఆఫ్ సాంగ్ ఇంకా అంతకు మించిన క్వాలిటీతోని ఇప్పుడు 'ఎన్‌బీకే 111'లో కూడాను తమన్నా, బాలయ్య కాంబినేషన్‌లోని ఒక మంచి మాస్ మసాలా సాంగ్ ఉండబోతోంది అని జెప్పేసైతే వింటూ ఉన్నాం. మరి మాస్ ఎనర్జీ 'గోపీచంద్' అలాగే స్టైలిష్ టేకింగ్ కలిస్తే మనకి ఖచ్చితంగాను బాక్స్ ఆఫీస్ బద్దలే. దానిలోని ఇప్పుడు 'మిల్క్ బ్యూటీ' తమన్నా, ఒక పక్క 'నయనతార' యాక్టింగ్, అలాగే 'మిల్క్ బ్యూటీ' తమన్నా యాక్టింగ్ ఇవన్నీ కలిస్తే అసలు సినిమా ఎలా ఉంటుంది అని జెప్పేసి మనకి ఊహకి కూడా అందనంత ఎనర్జీ లెవెల్స్ అయితే ఈ మూవీకి సంబంధించిన విషయాల్లోనే కనిపిస్తూ ఉంటే అసలు ఇది తెర మీదకెక్కేటప్పటికి అసలు ఎలా ఉంటుంది అనేదైతే మాత్రము ఒక అంచనాకి రాకపోయినప్పటికీ గూడా ఖచ్చితంగా ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్ కనిపిస్తుంది ఈ మూవీలోనైతే తెలుస్తూ ఉంది. మరి దీనిలోనైతే మాత్రము బాలయ్యకి ఇప్పటి వరకు వినిపించని వేరే షేడ్ ఇవ్వాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్లుగా గూడా కనిపిస్తుంది. అంటే స్క్రిప్ట్‌కి సంబంధించి గాని, యాక్షన్ ప్లానింగ్ వరకు గాని ప్రతి విషయంలో గూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు 'ఎన్‌బీకే 111'లోని. ఇప్పటి వరకు బాలయ్య చేస్తున్న మూవీలు ఈవెన్ 'అఖండ 2'తో గూడా కంపేర్ చేసుకుంటూ ఇంకా కొత్తగా బాలయ్యని ఎలా చూపిస్తే బావుంటుంది, సరికొత్తగా చూపించాలి. ఆహ్, ఎనర్జీ లెవెల్స్‌ని ఇంకా బయటికి అంటే ఏదో అంటాం మనం ఇసుక నుంచి కూడాను రసాన్ని పిండే ఆలోచనలోనంటే ఇప్పటికే పూర్తి నటనని ఆ తెర మీద మనకి చూపిస్తూ కూడా ప్రేక్షకుల్ని కంప్లీట్ ఫిదా చేసేసిన బాలయ్య ఇంకా తనలో ఉన్న కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూపించబోతారు అని జెప్పేసైతే మూవీ టీమ్ అయితే చెప్తూ ఉంది. అంత సరికొత్తగా ఆయన్ని చూపించబోతూ ఉన్నారు అని. సో, లెట్స్ వెయిట్ ఫర్ 'ఎన్‌బీకే 111' దీని గురించైతే మాత్రం అందరం వెయిట్ చేస్తున్నాం. సో, మనకి మళ్ళా ఇదొక లేటెస్ట్ న్యూస్. సో, మూవీ వచ్చే వరకు షూటింగ్ అయ్యి ఇవన్నీ అయ్యే వరకు గూడా మనకి
సరికొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా ఇందులో ఎన్ని కొత్త విషయాలు ఉండబోతూ ఉన్నాయి, ఇంకా ఏమేం రివీల్ చేస్తది మూవీ టీమ్ అనేదైతే మనం వెయిట్ చేయాల్సి ఉంది. ఇది 'ఎన్‌బీకే 111' విశేషాలు. అండ్ 'అఖండ 2' ఆల్మోస్ట్ మీకు తెలుసు ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో లెట్స్ వెయిట్ ఫర్ 'ఎన్‌బీకే 111'.